లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పాటలు అంటే ఏం చెప్తారు? పాటలు కానీ సినిమా కానీ సినిమా అది కాదు, ఇప్పుడు ఈ ట్రెండింగ్ నడిచే సినిమా ఒకటి బిగ్ బాస్ లో అతని పేరు ఏం పేరు? ఏది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. కూర్చొని ఆయన నువ్వు కూర్చో. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ఓకే. నువ్వు బురదల దిగినవా, నాటేసినవా, నారు వీకినవా, నాటినవా, వడ్లు కోసినవా, వరి కోసినావా, వడ్లు కుప్పగొట్టినావా? రైతు అంటే ఎరికేనా? నువ్వు ఎక్కడనో చదివచ్చి బిగ్ బాస్లో నేనే హీరో అని చెల్లిరో. నేను వాడతా చూడు పాట, రైతన్నో రైతన్నా రైతుల కష్టం తెలియదయ్య పాలించే ప్రభువులకు టట తొడిగిన బట్టలే ఉరితాళ్ళు, కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు. తొడిగిన బట్టలే ఉరితాళ్ళు, కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు. రైతన్నా పట్టెడన్నం నీకు లేకున్నా పక్కవాడికి పెట్టే దొరవయ్యా. రైతన్నో రైతన్నా కన్న పిల్లలు కరెంటు తీగలకు బలైపోతుంటే కన్నీళ్లు తుడుచుకొని భూమిని నమ్మి బువ్వ తీసే దొరవరా. రైతు ఎప్పుడైనా దేవుడే. నీ దగ్గర ఎంత డబ్బన్నా ఉండని, 2 ముద్దల అన్నం, గిలాసడి నీళ్ళుంటే తిని శుభ్రంగా వండుకుంటావు. ఇన్ని కట్టలు ఉండొచ్చు, నువ్వు కరెన్సీ తినలేవు. అవునా? మరి రైతు బిడ్డకు అసలు బురదలో దిగిండి పల్లవి ప్రశాంత్. దిగింది వీడియోలు చూస్తున్నాము. పంకొని కొడతాను ఆ ముంగట 4 బస్సులు పలిగినాయి, 2 కార్లు ఇరిగినాయి. తీసుకపోయి జైలు వేసిళ్ళు, లాకప్లో వేసిళ్ళు తీసుకపోయి. అన్నం పుణ్యం తెలియని ప్రశాంత్ జైలు వేసిరు అని చెప్పి కూడా ఏ బలువు అన్నది. నిన్ను చూడడానికి వచ్చిన వాళ్ళకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి పక్కకు జరపాలా. నువ్వు ఏసీలో పన్నావు, వీళ్ళు బస్సులు పలికి పలగొట్టిళ్ళు. నేను అనేది ఒకటే, రైతులు ఏంది మనకు భోజనం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతు చచ్చిందంటే హే రైతే కదా అంటారు. చచ్చింది దేవుడు, భగవంతుడు. ఆ రైతు లేకపోతే నువ్వు బిర్యానీ తినవు, పెరుగన్నవు తినవు, బగారా తినవు, వైట్ రైస్ తినవు. అది అందరికీ ఆలోచన రాదు. సో చూసినా బిగ్ బాస్ ను? ఎవరు సస్తే చూడా, నాకేమవసరం? నువ్వు నీకే తెలుసు పల్లవి ప్రశాంత్ ఏమైందా? ఎట్లా తెలుసని మీరు నన్ను అడగడమేది? మీరు చెప్పింది కదా పల్లవి ప్రశాంత్ అని, ఆ పేరు గుర్తుపెట్టుకున్నా అంతే. బట్ దట్స్ ఇట్. పర్టికులర్గా పోయి నేను వాని షో చూడాలని ఇష్టం లేదు నాకు. మరి పిలిస్తే కూడా ఓ బిగ్ బాస్కి లైఫ్ సెట్ అవుతుంది. నాకు అవసరమేలే. తీసినోడు ఎవడు? నాగార్జున కదా. కొన్ని కోట్లు సంపాదించండి ఎరికేనా? నీకు ఇచ్చింది ఎంత? 35 లక్షలు, ఒక కారు, ఒక బిల్డింగ్. కానీ అతను సంపాదించింది కొన్ని కోట్లు. అటువంటి వాళ్ళతో నేను ఎప్పుడు. దానిపైన నీ ఒపీనియన్ ఏం చెప్పు? బిగ్ బాస్ ఒకటే, బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఒకటే. నువ్వు సంపాదించినావు, నీ అయ్య సంపాదించిండు, నీ 2 కొడుకులు సంపాదించాలి, ఇంకా నీకు సంపాదన కావాలా? ఎడబెట్టుకుంటావు. వృత్తి అది కావాలి. అది ఏం వృత్తి? ఎడబెట్టు. అమలు ఉన్నది జంతు ప్రేమికులు అంటది. దాని గురించి చెప్తే బాగుండదులే. నెక్స్ట్. సో మీరు కూడా పోతున్నా చెప్పి నా బిగ్ బాస్కి. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్లో మీరే ఉంటారని చెప్పి. నా ఎత్తు బంగారం ఇచ్చిన నేను పోను. ఎంత ఇచ్చినా ఏమి చేసినా బిగ్ బాస్కే పోనంట. పోను. నీ అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నమస్తే బాబాయ్ అని మాట్లాడి సింగిల్ టీ తాగిపోతా. అటువంటి వాళ్ళు నాకు గిన్ని కట్టలి అని. ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఎలా ఉందంటారు మీరు ప్రజల్లో? ఇంకా చూడండి, భార్య భర్త కానీ, భర్త భార్య కానీ, ఒకప్పుడు అమ్మ చూసి కడుపు చూసి భోజనం పెట్టేది. ఇప్పుడు భార్య జేబు చూసి భోజనం పెడుతుంది. భర్త బయటికి వెళ్ళంటే నా భర్త ఏమో తెస్తాడని ఆశపడుతుంది. అతను లక్కులు ఏదైనా చేయొచ్చు, చేయకపోవచ్చు. దీనివల్ల భార్యాభర్తల నడుమ గొడవలు అవుతున్నాయి. ఇక కొడుకులు అంటారు, కోడళ్ళు అంటారు, బిడ్డలు అంటారు. ఎవరి సంసారం వాళ్ళది ఉంటుంది. తల్లి బాధ్యత తీసుకున్న కొడుకు కోపం, తండ్రి బాధ్యత తీసుకున్నా కూడా కోడలు కోపం. అందువల్ల ఇవాళ రేపు ఆప్యాయత, అనురాగాలు ఇవ్వండి, ఓన్లీ కరెన్సీ. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు తాత? ఎందుకంటే అనుభవించున్నారు మీరు. ఒకటే, నాది 62 ఏళ్ల వయసు. నేను డబ్బు చాలా చూసిన. నా 15 సంవత్సరాల వయసులోనే మా నాన్న కొన్ని లక్షలు మంచం మీద బరిసి పండుకో అన్నాడు. ఇదంతా మీదే డబ్బురా కొడుక. నేను ఇంటికి ఒక్క కొడుకునే. అంటే అది బ్యాడ్ లక్లా సర్వస్వం పోయింది. పోయిన తర్వాత కూడా నేను ధైర్యం చేయలా. ఇంటర్ చదివిన. నాకు 4 అక్కలు, ఒక చెల్లె. హెల్త్ ఖరాబ్ అయి ఉండి ఒక చెల్లె జరిగిపోయింది. 4 అక్కలు ఉన్నారు. నేను ఇంటికి ఒక్క కొడుకును.
వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేను పోతా. మొన్న 7 రోజులు అందుకే పోయినా నా అక్కని చూడడానికి. మొత్తం షేక్ అయిపోయింది హైదరాబాద్. కుర్చీ తాత ఉన్నాడా చచ్చిండా అని. దేవుడు తీసుకుపోయినప్పుడు పోతా. మీది లవ్ మ్యారేజ్? అవును. ప్రపోజ్ నువ్వు చేసినావా లేకపోతే అక్కడి నుంచి వచ్చిందా? నేను చేసిన. ఏమని ప్రపోజ్ చేసినావు ఒక్కసారి ఊహించుకో. ఆ రోజులకు పోయి ఊహించుకో అసలు ఎట్లా ప్రపోజ్ చేసినావు అప్పుడు. ఒకటి చూడు బాబాయ్, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక 100 మంది ఆడపిల్లలను చూడొచ్చు. యు ఆర్ ఏ యంగ్ పర్సన్, ఐఎమ్ ఓల్డ్ మ్యాన్. మీకు నచ్చిందంటే ఎక్కడనొక్కడ అయస్కాంతం లట్టుకున తలుపుతుంది. అవునా? నాకు అహల్య అని ఒక నర్సేర్క, అహల్య నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్. ఇంకో నర్స్ పేరు గవర్నమెంట్ నర్సులే వాళ్ళు. ఇంకో నర్స్ పేరు స్వరూపరాణి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ నర్స్ ఈ నర్స్. అయితే నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె అహల్య కోసం నేను హాస్పిటల్కి వెళ్ళిన. అప్పుడు ఆమె పేషెంట్. అహల్య కోసం హాస్పిటల్ పోయారు. సిస్టర్ నర్స్ అవుతుంది. ఆమె కోసం నేను పోయారికి ఈమె పేషెంట్ మంచం మీద కూకున్నది. ఒకసారి ముఖం చూసిన, ఎక్కడో గెలికినట్టయింది. డగ్ 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 గెలికినట్టయింది. 4 రోజులు పోయినా, చూసినా వచ్చిన. ప్రతిరోజు 5వ నాడు పోతే జంపు లేదు అక్కడ, డిశ్చార్జ్. ఎంత పర్సన్ వచ్చి పడే నీకా? డైరెక్ట్ నర్స్ దగ్గర పోయి అడ్రస్ అడిగిన, పలాని పేషెంట్ అడ్రస్ ఇవ్వండి అంటే ఉంటుంది కదా. అవునవును. రాసి ఇచ్చింది. అక్కడ పోయి అడ్డేసిన. వేసినావు. వాళ్ళ ఇంటి ముంగట కొద్దిగా దూరానికి ఒక గుడి ఉంటుంది, హనుమాన్ల గుడి. అక్కడ మన అడ్డ. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 1 వారం 10 రోజులు వేడి చేసిన. అవుతున్నావు చెప్తుంటాను. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ ఇంట్లోకి వెళ్ళింది. అవుతుందా కాదా అని చూసిన. ఆమె ఓ బ్యాగ్ వేసుకున్నది, బురికేసుకొని బయటికి వెళ్తాను. చూసిన కొద్ది దూరం పోయే వరకు అక్కడ ఒక కొత్త బస్ స్టాండ్ ఉంది హన్మకొండలో. అది దాటే వరకు చూసి వెనక పోయినా. వేడిగా నాకు డైరెక్ట్ బాగా చూసింది. సెంటర్కి వెళ్తున్నా అండి. ఏ సెంటర్? ఆమె ధైర్యాన్ని కూడా ఒక దండం అండి. సూపరా. ఏ సెంటర్ అన్న? బట్టలు కుట్టే పని నేర్చుకోవడానికి వెళ్తున్నా. ఎక్కడ నడువని, ఆమె ముంగటనే వెనక, ఆమె ముంగటనే వెనక. అందానికి పోయి చూసిన. సంథింగ్ 1 వారం తిరిగినామండి, ఎక్కువ లేదు. ఏ గార్డెన్ పోలే, ఎక్కడికి పోలే. 1 వారం తిరిగిరా? వారమే. అట్లా ఒక అరగంట గంట ఆమెతోటి. ఆ తర్వాత జంపు జిలాని లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. ప్రపోజ్ చేయలే నువ్వు అప్పుడు? ఎందుకు చేయలే? ఐ లవ్ యూ చెప్పేసిన కదా. ఏమని చెప్పారు? ఐ లవ్ యూ టు, యూ లవ్ టు మీ. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిరా? ఒక్కసారి చెప్పారు, అటు చూసి చెప్పారు ఒకసారి. బాగుండదు, బయటికి పోతుంది. ఒక్కసారి చెప్పు, ఒకసారి మా కోసం చెప్పండి. ఒకటి బాగినండి, ఒకటి బాగినండి. ఏ ఆడిపిల్ల అయినా కూడా లవ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఆమె ముంగట మనం అన్నాం అనుకో, ఎంతైనా కొంచెం అన్నా ఇది అనిపిస్తుంది. ఈగో 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 సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో. అవునా కదా? అవును. మీరు చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసిందా? ఇక్కడ లవ్ యూ టు నా 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 నా